అరే రావణ, నీకేమన్నా దమ్ముందా? పకోడి ఒళ్ళేమన్నా తేటగా ఉందా? అదే ఏం లేదు, సాడు దెబ్బ కొట్టడం, గొడ్ల చేత్తో పుచ్చుకోవడం మా గురి చేత కాదు. నీకేమన్నా చా ఉంటే మా గురితో కుస్తీకి సమాచా. ప్రతి కుక్కతోనూ కుస్తీ పడ్డం నాకు అలవాట్లేదు. నేను కుక్కని కాదురా, సింహాన్ని. అవునులే, గ్రామ సింహానివి కనిపిస్తున్నావుగా. ఉద్దత కావాలి కాదా? నీకేమన్నా కాలేజీ ఉంటే నాతో కుస్తీ పట్టు. రేయ్, నీలాంటి దళార్ నాయాలతో కుస్తీ పడితే నాకు బరువు తక్కువ. భాష రావణ, కట్టంటే నా అసలు పడదు. అందుకే నన్నమాట దూరంగా ఉన్నాను. ఒంట్లో సత్వం ఉన్నవాడికి కత్తి కట్టాలు పుచ్చుకోవడం పెరిగితనవా? నీకన్నా దమ్ముంటే నాతో కుస్తీ పట్టు గెలు. అవును, మా గురితో కుస్తీ పట్టేవాడి జిల్లా మొత్తంలో లేడు. ఎవరైనా సరే మా గురితో కుస్తీకి సవాల్ ఛాలెంజ్. చక్రి గారికి, మొరిగే కుక్కలో కరవని నాకు తెలుసురా. ఊరికే కాదురా కుస్తీ. మీ గురువు గారికి దమ్ముంటే పెద్దాళ్ళ ముందు పందెం కట్టమని చెప్పు. ఎంత కాస్తా పందెం? 1000 రూపాయలు. దమ్ముందా? సరే, 1000 రూపాయలు పందెం చేస్తాను, కానీ ఒక్కరోజు గడువు కావాలి. ఏ వెంకర తాత, ఎన్నావుగా? సరే, నువ్వు పందెం కట్టేట్టయితే ఆ కుర్తికి నేనే పెద్దగా ఉంటా. నువ్వు 1000 రూపాయలు, రావణ 1000 రూపాయలు నా చేతిలో కలిపి పందెంలో దిగండి. తర్వాత 10 మందిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ డబ్బు ఇచ్చేస్తా. అయితే సై. సరే,